హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ లిస్ట్ అయితే మనం చూద్దామండి. యాజ్ పర్ ద ఏపీపీఎస్సి న్యూ సిలబస్ 2023 మరి సిలబస్లో అయితే చాలా చేంజెస్ అయితే చేయడము జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఏ బుక్స్ మాత్రమే మనం చదవాలి అంటే యాజ్ పర్ ద సిలబస్ మాత్రమే మనము ముందుకెళ్ళాలి తప్ప అనవసరమైనటువంటి బుక్స్ అయితే తీసుకోవడానికి వీలు లేదు. ఓకేనా? మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఈ బుక్స్ ఎంతోమంది విజేతలు చదివినటువంటి బుక్స్. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ దగ్గర ఈ బుక్స్ ఉండి తీరాలండి. అంత మంచి బుక్స్ ఇవి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతేకాకుండా మరి బుక్స్ తీసుకోవాలా వద్దా అనేది ఒక మంచి సజెషన్ కూడా ఇస్తాను మీకు వీడియో ఎండింగ్లో. ఓకేనా? ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. సో లైక్ చేసి మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయగానే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, హాయ్ ఆల్. మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 యొక్క మన ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ని క్రాక్ చేయడము మన యొక్క ఫస్ట్ టార్గెట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ ప్రిలిమ్స్ అనేది దీన్ని ఈ యొక్క స్కోర్ అయితే మనకు క్యాలిక్యులేట్ చేయరండి. ఓకే, మెయిన్స్లో కలపరి స్కోర్ని. జస్ట్ ఇదేంటి అంటే ఇది ఒక బార్డర్ లాంటిది అన్నట్టు అండి. ఈ బార్డర్ దాటితే మనము మెయిన్స్కి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఎంపిక చేస్తారు మెయిన్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక అంటే సింపుల్గా కట్ ఆఫ్ మార్కులు అయినా పెడతారు. ఇక్కడ 30%, 35%, 40% ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అభ్యర్థులకి, లేదా ఓకే రేషియో ప్రకారమైనా తీసుకుంటారు. 1:10 రేషియో కానీ, 1:15 రేషియో కానీ, 1:20 కానీ, 1:50 రేషియో కానీ, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఏపీపీఎస్ అండి. ఓకేనా? ఏపీపీఎస్సి తనకు నచ్చిన విధంగా రేషియో ప్రకారము ఎంపిక చేసి ఒక పోస్టుకి ఎంతమందిని మెయిన్స్కి ఎంపిక చేయాలి అనేటువంటి దానిపైన డిస్కస్ చేసి వాళ్ళు ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు. ఈ విధంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అయితే అభ్యర్థులు ఎంపిక కావడము జరుగుతుంది. మరి ప్రిలిమ్స్ మనము ఏ విధంగా క్రాక్ చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి? కంప్లీట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఈ సిలబస్ యొక్క పీడిఎఫ్ అయితే ఉండాలి. నేను ఆల్రెడీ తెలుగులో పీడిఎఫ్ అయితే సిలబస్ పీడిఎఫ్ అయితే తయారు చేశాను. చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంప్లీట్గా తెలుగులో ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేరాని తెలుగులో కన్వర్ట్ చేసి మీకైతే అందిస్తాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మరి ముందుగా ప్రిలిమ్స్ కనుక చూసినట్లయితే 150 మార్కులకు ఉంటుంది. మనకు అందరికీ కూడా తెలిసిందే. ఇందులో ఇండియన్ హిస్టరీ అండి. ముందుగా ఉన్నటువంటి అంశం ఏంటి? ఇండియన్ హిస్టరీ 30 మార్కులకు గాను ఉంటుందండి. ఇందులో యానిసెంట్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర.
సో సింధు నాగరికత దగ్గర నుంచి హర్షవర్ధన్ చరిత్ర వరకు కూడా కంప్లీట్గా ఇందులో మనము కవర్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో ఇవన్నీ కూడా బౌద్ధము, జైన మతాలు, మౌర్య డైనస్ట్రీ, ఓకేనా, గుప్తుల వంశము, వారి యొక్క సాంఘిక ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనకు అఫ్కోర్స్ సిలబస్లో కవర్ అవుతాయి నేను చెప్పేటువంటి బుక్స్లో. ఓకే, ఇందులో యాన్సెంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, నెక్స్ట్ మెడివల్ మధ్యయుగ భారతదేశ చరిత్ర, అండ్ మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఈ 3 కలిపి ఒకే ఒక బుక్లో ఉండాలి మనకి. అది కూడా ది బెస్ట్ బుక్ అయి ఉండాలి మార్కెట్లో. చూద్దాం మరి అది ఏ బుక్. సో ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీకి సంబంధించి మార్కెట్లో చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి. అందులో మనము ప్రామాణికంగా ఏ బుక్స్ తీసుకోవాలి అంటే తెలుగు అకాడమీ బుక్ అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలుగు అకాడమీ బుక్స్ అన్ని బుక్ స్టాల్స్లో కూడా మనకైతే దొరుకుతుంది. ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా 3 భాగాలు ఉంటాయి ఇందులో, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర. నెక్స్ట్ ఇంకొక బుక్ గురించి చెప్పాలి అంటే సో బెస్ట్గా చెప్పుకోవచ్చండి, ఇది కరీంసార్ బుక్ అండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి కరీంసార్ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇదైతే నాకైతే చాలా బాగుందండి. సో మిస్టేక్స్ లేకుండా లేటెస్ట్ ఎడిషన్లో చాలా చాలా బాగుంది ఈ బుక్. ఇదైనా తీసుకోవచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చండి. ఓకేనా, ఇది తెలుగు మీడియం. మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి కరీంసార్ బుక్ అవైలబుల్గా ఉంది, అండ్ తెలుగు మీడియం బుక్ కూడా, తెలుగు అకాడమీ బుక్ కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉందండి. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి బుక్స్. ఓకేనా, ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి. సో సిలబస్ మన దగ్గర ఎలాగ ఉంటుంది కదా, యాజ్ పర్ ద సిలబస్ ఒక్కో టాపిక్ మనము కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ కనుక చూసిన నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇండియన్ జాగ్రఫీ, ఎట్ ద సేమ్ టైం ఏపీ జాగ్రఫీ. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా, మరి దీనికి మనకి 3 కవర్ అవ్వాలంటే ఏంటి, ఈ జాగ్రఫీలో మనకి ఏమేమి అడుగుతున్నారంటే వరల్డ్ జాగ్రఫీ, ఓకే, సోలార్ సిస్టమ్ ఉంది కాబట్టి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ, ఈ 3 కలిపి మనకు ఒకే బుక్లో ఉండే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో మరి ఈ 3 కవర్ చేసే ఒకే ఒక్క బుక్, పర్ఫెక్ట్ బుక్, అదేంటంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో అందుబాటులో ఉందండి. ఇందులో వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఎట్ ద సేమ్ టైం సో మాకు ఈ బుక్ అవసరం లేదు, సో ఇంకా స్టాండర్డ్ బుక్ కావాలి అనుకున్న వారు తెలుగు అకాడమీ బుక్ కూడా తీసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా ఉంది ఆ బుక్ కూడా. ఓకేనా, సో ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు తెలుగు అకాడమీలో ప్లస్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో కూడా అందుబాటులో ఉందండి. ప్రపంచ భారతదేశ ఏపీ జాగ్రఫీ గ్రూప్ 2 లెవెల్ బుక్ అండి ఇది. ఓకేనా, గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్ అభ్యర్థులు మాత్రమే ఈ బుక్ చదువుతారు, అంత డెప్త్గా అయితే మనకు ఇందులో ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సరే ఇదేంటి జాగ్రఫీలో ఎకానమీ ఇచ్చారేంటి అని అడుగుతున్నారు. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ జాగ్రఫీలో కొన్ని ఆర్థికపరమైనవి ఉంటాయండి. న్యాచురల్ రీసోర్సెస్, గనులు కావచ్చు, మినరల్స్ కావచ్చు, అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఓకేనా, ట్రాన్స్పోర్టేషన్, ఆర్థికపరమైనటువంటి అంశాలతో రిలేట్ అయి ఉన్నవి. ఇవన్నీ కూడా ఈ జాగ్రఫీలోనే కవర్ అవుతాయి, మళ్ళీ సపరేట్గా దీనికి ఏం అవసరం లేదు బుక్. ఓకేనా, నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ అండి, అవి కూడా ఇందులోనే ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రాఫిక్స్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, వలసలు. ఓకేనా, నెక్స్ట్ ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనకి ఒకే బుక్లోనే కవర్ అవుతాయండి. దీనికి మళ్ళీ సపరేట్గా మనం ఏ బుక్ తీసుకొని అవసరము లేదు. ఓకేనా, జనాభాకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనకు ఇందులోనే జాగ్రఫీలోనే కవర్ అవుతాయి. ఎంసీ రెడ్డి బుక్ లేదా తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ సొసైటీ, ఈ బుక్ అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించి. సో తెలుగులో కూడా దీని గురించి చెప్పాను. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కులము, ట్రైబ్స్, ఎథనిసిటీ, రిలీజన్ అండ్ ఉమెన్కి సంబంధించి సోషల్ ఇష్యూస్, ఓకేనా, వెల్ఫేర్ మెకానిజము, ఇవన్నీ కూడా ఒకే బుక్లో మనకైతే కవర్ అయ్యి ఉంటాయండి. సో మనకు ప్రజెంట్ అయితే ఈ బుక్ లేటెస్ట్ వర్షన్ ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్లోనే అందుబాటులో ఉంది, లేదా తెలుగు అకాడమీలో ది బెస్ట్ బుక్ అండి. ఇది తెలుగు అకాడమీలో కూడా అందుబాటులో ఉంది. ఓకేనా, డిగ్రీ సెకండ్ ఇయర్, బీఏ సెకండ్ ఇయర్ అండి, డిగ్రీ బీఏ సెకండ్ ఇయర్
లో ఈ సిలబస్ అంతా కవర్ కావడం అయితే జరిగింది. అది కూడా అకాడమీ బుక్కేనండి. ఓకేనా, బీఏ గ్రూప్ ఉంటుంది కదా, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, వాళ్ళకి సెకండ్ ఇయర్లో సోషియాలజీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది బుక్ అండి, అది తెలుగు అకాడమీ బుక్. ఆ బుక్లో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సిలబస్ మొత్తం కూడా ఇదంతా కవర్ అయింది, నేను చూశాను. లేదా మీరు సపరేట్ బుక్ కావాలన్నా కూడా మీకు తెలుగు అకాడమీ నుంచి అయితే దొరుకుతుంది. ఒకవేళ తెలుగు అకాడమీ దొరకకుంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో కూడా ఇవన్నీ కూడా కవర్ కావడం అయితే జరిగింది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా నోట్ చేసుకోవాలి ఇవన్నీ పాయింట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చూసారా అండి, 30 మార్క్స్ అయితే దీనికి అలాట్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ముఖ్యమైన అంశాలు, జాతీయ ముఖ్యమైన అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరుగుతుంది. అది 10 మార్కులు, అది 10 మార్కులు, అది 10 మార్కులు, 10 మార్క్స్ అయితే అలాట్ చేయడం అయితే జరిగిందండి. సో దీనికి మరి ఏం చదవాలి అంటే డైలీ న్యూస్ పేపర్. ఓకేనా, 2 తెలుగు పేపర్లు చదివితే సరిపోతుంది, లేదా ఇంగ్లీష్ వాళ్ళైతే హిందూ పేపర్ చదివినా సరిపోతుంది. సో అంతేకాకుండా మీకు ఇంకా డీటెయిల్డ్గా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన కోర్స్ కూడా అందుబాటులో ఉందండి, తీసుకోవచ్చు. జస్ట్ 150 రూపీస్కి 2 years వ్యాలిడిటీతో డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఓకేనా, బడ్జెట్, సర్వేలు, ఓకేనా, స్టేట్ సెంట్రల్ బడ్జెట్స్ కూడా అందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. హూ ఈజ్ హూ, ఏ పదవిలో ఎవరున్నారో అవి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఇవన్నీ కూడా సపరేట్గా మంత్ వైజ్గా కూడా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది కూడా బాగానే ఉంటుంది. లేదా ఇంకా డీటెయిల్గా కావాలి అనుకున్నా కూడా మీకు అంటే మ్యాగజిన్ రూపంలో కావాలి, మేము చదువుకోవడానికి బుక్ రూపంలో కావాలి అంటే సో గైస్ మీరు సింపుల్గా షైన్ ఇండియా బుక్ అయితే తీసుకోండి, మంత్లీ మ్యాగజిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బట్ కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయద్దు, 30 మార్క్స్ చూసారా అండి ఇది. ఓకేనా, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అండి, ఇంపార్టెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే మనకి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. ఓకే, ఈ 3 కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి అర్థమెటిక్ రీజనింగ్కి కనుక మనం చూసినట్లయితే తెలుగు మీడియం వారికి పుప్పాల శివాజీ సార్ బుక్ అయితే బాగుంటుంది, లేదా ఆర్ఎస్ అగర్వాల్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఈ 2 బుక్స్ కూడా. ఓకేనా, 2 బుక్స్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచే ఈ పుప్పాల శివాజీ సార్ అయితే తయారు చేయడం జరిగింది. బిట్టు ఉంటుంది ఇందులో. లేదా మాకు ఆర్ఎస్ అగర్వాల్ ఒరిజినల్ బుక్ కావాలనుకుంటే తెలుగు వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది, అదైనా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వారికి మాత్రము కంపల్సరీగా ఆర్ఎస్ అగర్వాల్ మాత్రమే అందుబాటులో ఉందండి, ఇది మాత్రం తీసుకోండి. కంప్లీట్గా ఇందులో కవర్ కావడం జరుగుతుంది. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మార్క్స్ కూడా ఉంటుంది, కానీ అవన్నీ అవసరం లేదు. సిలబస్లో ఏది ఇచ్చారో అది మాత్రమే చదవాలండి. అవుట్ ఆఫ్ ది బౌండరీ దేనికి కూడా మనము వెళ్ళకూడదు అని అయితే మనము ఇక్కడ గుర్తుంచుకో. ఇది కంప్లీట్గా బుక్స్ లిస్ట్ అండి. మనకు ప్రిలిమ్స్ ముందుగా మనము ప్రిలిమ్స్ గట్టెక్కాలి కదా, ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలంటే మనం ఇది చదువుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, సామాజిక శాస్త్రం అనే అర్థం ఇది, భారతదేశ సామాజిక శాస్త్రము, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. అదేంటి సార్ మరి ఇందులో మనకు కొన్ని లేవు కదా, పాలిటీ లేదు కదా అంటే వదిలేయండి, అవసరం లేదు, ఇచ్చినే చదవాలి, ఇవ్వకుండా మనకే బెస్ట్ కదా. ఓకేనా, సో పాలిటీ అయితే లేదండి, వదిలేయండి. సార్ ఏపీ హిస్టరీ కూడా లేదు కదా అంటే ఆఫ్ కోర్స్ లేదు, వదిలేయండి అది కూడా. ఏపీ హిస్టరీ కూడా మనకు సిలబస్లో ఇవ్వలేదు, మనం ఏం చేద్దాం కదా. సో సిలబస్లో అయితే ఇవ్వలేదు, మెయిన్స్లో ఇచ్చారండి. మెయిన్స్లో ఒక పేపరే ఉంటుంది ఏపీ హిస్టరీ, కానీ అది ఇప్పుడైతే అవసరం లేదు, అదైతే వదిలేయండి. ప్రజెంట్ మనము ప్రిలిమ్స్కి ఖచ్చితంగా మనము ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇవి మాత్రమే ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది, పాలిటీ లేదు, వదిలేయండి. జాగ్రఫీ ఉంది, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ 3 చదవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకేనా, సో ఈ యొక్క ఎకానమీని వదిలిపెట్టండి, ఎకానమీ కూడా లేదు, పాలిటీ లేదు, ఎకానమీ కూడా లేదు, ఇందులో ఈ రెండింటిని అయితే వదిలేయండి ఫ్రెండ్స్. ఓకే, సొసైటీ గురించి చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్లోనే మనకు ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ అవుతాయి. మెంటల్ ఎబిలిటీ అంటే ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, ఇది ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్. బుక్స్ లిస్టు కూడా మీకైతే చెప్పడము జరిగింది, వెంటనే బుక్స్ లిస్టు తీసుకోండి. ఇంకొక మీకు బెస్ట్ సజెషన్ ఇస్తానని చెప్పాను కదండి. సో ఈ బుక్స్ ఏవైతే నేను లిస్టు చెప్పానో ఇవి మార్కెట్లో ఒక్క బుక్ ఖచ్చితంగా 500 నుంచి 600కు పైగానే ఉందండి. 500 నుంచి 600కు పైగానే ఉంది, నేను చూశాను ఆల్రెడీ బుక్స్.
మరి ఈ బుక్స్ అన్ని తీసుకోవాలంటే కనీసం మనకు 1500 నుంచి ఒక 2000 పైన అయితే అవుతుందండి. సో మీకు ఈ బుక్స్లో ఏంటి అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్తో పాటుగా కొంతవరకు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మరి ఎగ్జాక్ట్లీ మనకు ఉన్నటువంటి టైంలో మనకు అనవసరమైన ఇన్ఫర్మేషన్ చదవడము అవసరమా? లేదు కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ది బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన గ్రూప్ 2కి చెప్పినటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్స్ అయితే లాంచ్ చేసామండి. ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ 500 రూపాయలకే గ్రూప్ 2 6 నెలల కోర్స్ అయితే అందజేస్తున్నాము. ఓకేనా. ముందే చెప్తున్నాను, ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ ఉంటారండి. అన్నీ కలిపి ఒక్కరే చెప్పడం ఉండదు. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ ఉంటారు. చాలా క్లియర్గా మీకు ఏదైతే అవసరమో, ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం ఉంటుందో దాని గురించి మాత్రమే చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో 500లో ఇక్కడైతే అయిపోతుందండి మీకు. ఓకేనా. సార్ మాకు ప్రాక్టీస్కి కావాలి కదా అంటే ప్రత్యేకంగా దానికి కూడా కోర్స్ లాంచ్ చేస్తున్నామండి, టెస్ట్ సిరీస్. సో అది లాంచ్ చేసినప్పుడు అది తీసుకొని మీరు క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకైతే ప్రిపరేషన్ అందుతుంది. ఓకేనా. బుక్స్ కొనుక్కున్నా కూడా ఓకే, తప్పేం లేదు. బుక్స్ కొనుక్కునేవారు బుక్స్ అయినా కొనుక్కోండి. నా సజెషన్ ఏంటంటే కోర్స్ తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ అయితే మీకు ఉంటుందనేది నా అభిప్రాయం. మీకు ఒకవేళ కోర్స్ తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లయితే ఒక్కసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా యాప్ లింక్ మీకు దొరకకుంటే మెసేజ్ పెట్టండి, యాప్ లింక్ అని నేనైనా లింక్ పంపిస్తాను. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది, ఎంత క్వాలిటేటివ్గా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ముందైతే మీరు ప్రిలిమ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. మెయిన్స్ గురించి అంత ఇప్పుడే ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇందులో కూడా ఒకసారి అయితే చూద్దాం. ఏపీ హిస్టరీ అయితే ఉందండి, కంప్లీట్గా ఉంటుంది ఏపీ హిస్టరీ. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ ఇక్కడ యాడ్ చేశారు, మెయిన్స్లో యాడ్ చేశారు పాలిటీ. ఓకేనా. హిస్టరీ అండ్ పాలిటీ, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. ఇండియన్ హిస్టరీ లేదు, మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇండియన్ హిస్టరీ లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2 వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఉంది, చూడండి మళ్ళీ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేశారండి మెయిన్స్లో. ఓకేనా. సో ఇదైతే మనకు అవసరం లేదు, ప్రిలిమ్స్ పైన అయితే ముందుగా దృష్టి సారించండి ఫ్రెండ్స్. తర్వాత మనము మెయిన్స్కి పగడ్బందీగా మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you guys. Thank you for support. All the best to everyone. Have a nice day. Bye. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే. సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందచేయడము జరుగుతుంది.
సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది. లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.